సౌత్ ఆఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో టీమిండియా 30 పరుగుల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ పై ఇటీవల టీ20 సిరీస్ తో అదరగొట్టిన టీమిండియా అదే ఫామ్ ను ఈ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లోను ప్రదర్శించింది. ముంబై వేదికగా డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ లోని ఇషాన్ కిషాన్ దంచి కొట్టాడు. 20 బంతుల్లోనే 2 ఫోర్లు 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ కూడా 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి గాయం తర్వాత ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు. తొలి ఓవర్లోని ఇషాన్ కిషాన్ 2 సిక్సర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. ఇక 4వ ఓవర్లో అభిషేక్ శర్మ 3 ఫోర్లు బాది దూకును చూపించాడు. ఇక 5వ ఓవర్లో ఇషాన్ కిషాన్ విధ్వంసమే సృష్టించాడు. నోట్ చేసిన ఈ ఓవర్లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. మొత్తంగా ఇషాన్ కిషాన్ 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఇక మరో ఎండులో అభిషేక్ శర్మ నెమ్మదిగా ఆడాడు. 18 బంతులు 24 పరుగులే చేశాడు. ఇక ఓపెనర్లు అవుట్ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తిలక్ వర్మ 19 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి టీ20 వరల్డ్ కప్ కు ముందు గాయం నుంచి కోలుకొని వచ్చాక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 16 బంతులు 30 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ 23 బంతుల్లో 35, రింకు సింగ్ 16 పరుగులు చేయగా ఇక హార్దిక్ పాండ్యా ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 10 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు. దూబే తప్ప అందరూ బ్యాటింగ్ చేశారు. దీంతో 6 వికెట్లు కోల్పోయి టీమిండియా 240 పరుగులు చేసింది. ఇక 241 పరుగుల లక్ష్య ఛేదంలో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది. ఇందులో టీమిండియా 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. అయితే హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 1 వికెట్ దిగా శివన్ దూబే కూడా 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీశాడు. అయితే అత్యధికంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక అభిషేక్ శర్మ అయితే 3 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దిగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. మిగతా వారికి వికెట్లు పడలేదు. మొత్తంగా ఇషాన్ కిషాన్, సూర్య తప్ప మిగతా వారంతా బౌలింగ్ చేశారు. ఇక బుమ్రా ఈ మ్యాచ్ ఆడలేదు. ఐడెన్ మార్కర్ 38, రియాన్ రికల్టన్ 44, అలాగే ట్రిస్టన్ స్టబ్స్ 45 పరుగులతో రాణించారు. ఇక టీ20లో మ్యాచ్ ఏదైనా సరే గెలుపు టీమిండియాదే అన్నట్టుగా సాగుతుంది.